ఆయుర్వేదానికి పుట్టినిల్లు మన భారతదేశం. తరతరాలుగా వస్తున్న అపారమైన జ్ఞానం మన సొంతం. కాని విచిత్రమేంటంటే ఈ జ్ఞానాన్ని కాపాడుతున్న అసలైన వైద్యులే వాళ్లే ఇవాళ గుర్తింపు కోసం పోరాడాల్సొస్తోంది. ఇది మన జాతి చేసుకున్న దురదృష్టమా, లేక మనం మేల్కోవాల్సిన సమయం వచ్చిందనడానికి ఇదొక సంకేతమా? ఇది నిజంగా ప్రతి ఒక్కరూ చాలా లోతుగా ఆలోచించాల్సిన విషయం. మన ఇంట్లో బంగారం పెట్టుకుని బయట ఇత్తడి కోసం వెతుక్కున్నట్టుంది మన పరిస్థితి. సరిగ్గా అదే మాట. ఈరోజు మనం సరిగ్గా ఇదే విషయంపై దృష్టి పెడుతున్నాం. అధికారికంగా పెద్ద పెద్ద డిగ్రీలు లేకపోయినా అనుభవమే అర్హతగా వైద్యం చేస్తున్న పరంపర వైద్యులు, అంటే అనువంశిక వైద్యులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాళ్ల ఆవేదన, ప్రభుత్వం ముందు వాళ్ళు పెడుతున్న విజ్ఞప్తులు, వీటి గురించి సమగ్రంగా విశ్లేషిద్దాం. వైద్య మహాసంఘం వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ సింహాచలం లక్ష్మణస్వామి ప్రభుత్వానికి సమర్పించిన ఒక నివేదిక. ఆ వినతి పత్రంలోని ప్రతి అక్షరంలో వాళ్ల ఆవేదన, వాళ్ల డిమాండ్లలోని స్పష్టత కనిపిస్తోంది. అవును, మన లక్ష్యం కూడా కేవలం వాళ్ల సమస్యలను చెప్పి వదిలేయడం కాదు. అంటే వాళ్ల వాదనలో ఉన్న న్యాయాన్ని అర్థం చేసుకోవాలి. వాళ్ళు చూపిస్తున్న పరిష్కారాలు ఎంతవరకు ఆచరణ సాధ్యమో చూడాలి. అన్నింటికన్నా ముఖ్యంగా ఇది కేవలం కొద్దిమంది వైద్యుల జీవనోపాధి సమస్య కాదు. అస్సలు కాదు. ఇది మన దేశ ఆరోగ్య భవిష్యత్తుకు, మన సాంస్కృతిక వారసత్వానికి సంబంధించిన చాలా పెద్ద విషయం. సరే, అయితే ఇక ఈ అంశం లోతుల్లోకి వెళ్దాం. ఆ నివేదికల్లో ఒక వాక్యం నన్ను బాగా కదిలించింది. ఇది మా స్వార్థం కోసం కాదు, భావితరాల ఆరోగ్య భవిష్యత్తు కోసం చేస్తున్న ఆవేదన. ఈ మాటల్ని వాళ్లు కేవలం ఆవేదనగా కాకుండా భారతీయ ఆత్మఘోష అన్నారు. ఇంత పెద్ద పదం, ఆ ఘోష వెనుక అసలు కథ ఏంటి? ఆ ఘోషను అర్థం చేసుకోవాలంటే ముందుగా మనం ఈ పరంపర వైద్యులు అనే మాట వెనుకున్న అర్థాన్ని తెలుసుకోవాలి. వీళ్ళు మనకు తెలిసినట్టు యూనివర్సిటీల నుండి BA MS లాంటి డిగ్రీలు పొందిన ఆయుర్వేద వైద్యులకు కొంచెం భిన్నమైన వాళ్ళు. అంటే వీరికి ప్యాటర్ మీద డిగ్రీలు ఉండకపోవచ్చు, కానీ తరతరాలుగా తాత ముత్తాతల నుండి అనువంశికంగా, గురుముఖంగా వైద్యాన్ని నేర్చుకున్న అపారమైన అనుభవం, జ్ఞానం అది వీరి సొంతం. ఓ, అంటే ఇదొక రకంగా గురు శిష్య పరంపర లాంటిదన్నమాట. తండ్రి దగ్గర కొడుకు, ఆయన దగ్గర మనవడు, ఇలా జ్ఞానం ఒక తరం నుంచి మరో తరానికి బదిలీ అవుతూ వస్తుందన్నమాట. ఖచ్చితంగా ఒక జీవనది లాంటిది. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లోనే వేల మంది నిష్ణాతులైన పరంపర వైద్యులున్నారు. పుస్తకాల్లో దొరకని, ఏ యూనివర్సిటీలోనూ చెప్పని ఎన్నో అద్భుతమైన వైద్య రహస్యాలు వాళ్ళ దగ్గరున్నాయి. ఉదాహరణకు ఒకే మొక్క వేర్వేరు ప్రాంతాల్లో, అంటే కొండమీద, నేలమీద పెరిగినప్పుడు దాని గుణాలు ఎలా మారతాయి, ఏ నక్షత్రంలో ఏ మూలికను సేకరిస్తే దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది, ఇలాంటి సూక్ష్మమైన విషయాలు అవి కేవలం వాళ్ల అనుభవంలోనే ఉంటాయి. ఇంతటి జ్ఞాన సంపద ఉన్నవారు ప్రభుత్వాన్ని సూటిగా ఏమడుగుతున్నారు? వాళ్ల ప్రధాన విన్నపమేంటి? వాళ్ల ప్రధాన విన్నపం చాలా సూటిగా, స్పష్టంగా ఉంది. తరాలుగా ప్రజలకు సేవ చేస్తున్న మమ్మల్ని, పరంపర వైద్యులను గుర్తించే ప్రక్రియను వెంటనే మొదలుపెట్టండి, అంతే. వాళ్ళు కేవలం దయచూపమని అడగట్లేదా? అస్సలు అడగట్లేదు. తమ నైపుణ్యాన్ని నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని కూడా సవాల్ చేస్తున్నారు. మీకు సందేహాలున్నాయా? మాకు పరీక్షలు పెట్టండి, మా నైపుణ్యాన్ని కొలవండి, కానీ ఏళ్ల తరబడి మమ్మల్ని గాలికి వదిలేసి గుర్తించడమనే ప్రాథమిక ప్రక్రియను మాత్రం ఆపకండి అంటున్నారు. ఇది చాలా బలమైన వాదన. అంటే ఆత్మవిశ్వాసంతో కూడిన సవాలిది. కాని వీరిపై ఒక ముద్ర ఉంది కదా, అశాస్త్రీయం అని. అవును, అదే పెద్ద సమస్య. ఎక్కడో మారుమూల ఎవరో ఒకరిద్దరు చేసే తప్పులను, సంఘటనలను భూతద్దంలో చూపిస్తూ మొత్తం పరంపరా వైద్య విధానాన్నే తప్పుబట్టడం, వాళ్లను నాటు వైద్యులుగా చులకన చేయడం సరికాదని వారి వాదన. నిజమే, మొత్తం వ్యవస్థను నిందించడం సరికాదు. కాని ప్రజల్లో కూడా కొన్ని భయాలుంటాయి కదా. అంటే సరైన మోతాదు, నాణ్యతా ప్రమాణాలు, ఒకవేళ సైడ్ ఎఫెక్ట్స్ వస్తే ఎవరిని అడగాలి, ఇలాంటి ఆందోళనలు కూడా సహజమే. చాలా మంచి ప్రశ్న అడిగారు. వారి నివేదిక కేవలం ఆరోపణలను ఖండించడానికే పరిమితం కాలేదు. మీరు చెప్పిన ఆందోళనలను వాళ్లు కూడా గుర్తించారు. అందుకే ప్రభుత్వాన్ని కేవలం గుర్తింపు మాత్రమే అడగట్లేదు, ఒక నియంత్రణ వ్యవస్థను కూడా కోరుతున్నారు. ఓకే. ఆధునిక రసాయన ఔషధాల వల్ల కలిగే దుష్ప్రభావాలతో పోలిస్తే ప్రకృతి సిద్ధమైన మూలికా వైద్యం సురక్షితమైనదే. అయినా సరే ప్రమాదాలకు ఆస్కారం ఉండకూడదు. అందుకే ఫలితం ఆధారంగా, అంటే రిజల్ట్ ఓరియంటెడ్గా
మా శాస్త్రీయతను గుర్తించండి, ఆ తర్వాత ప్రభుత్వమే మాకు శిక్షణ ఇచ్చి నాణ్యతా ప్రమాణాలను నిర్దేశించి ఒక చట్టబద్ధమైన చట్టంలోకి తీసుకురండి అని కోరుతున్నారు. వల్లనే ఈ సమస్యలు వస్తున్నాయన్నమాట. ఖచ్చితంగా. అదే వారిని వ్యవస్థలోకి తీసుకొస్తే జవాబుదారీతనం అదే వస్తుంది. సరే, కేవలం గుర్తింపు ఇవ్వండి అని అడగడమే కాకుండా ఒకవేళ గుర్తిస్తే ఆ తరువాత ఏం చెయ్యాలనే దానిపై కూడా వాళ్ళకొక స్పష్టమైన రోడ్ మ్యాప్ ఉందన్నమాట. ఆ నివేదికలో వారు చెప్పిన నిర్మాణాత్మక సూచనలు ఏంటి? తప్పకుండా వారు ప్రభుత్వానికి స్పష్టమైన ఆచరణ సాధ్యమైన పరిష్కారాలను కూడా సూచిస్తున్నారు. వారి ప్రధాన సూచన గతంలో ఆయుష్ పరిధిలో ఉన్న ఆర్ఎంపీ అంటే రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ వంటి వ్యవస్థను పునరుద్ధరించాలని. ఈ ఆర్ఎంపీ వ్యవస్థ గురించి కొంచెం వివరంగా చెబుతారా? దాన్ని రద్దు చేయడం వల్ల ఎలాంటి నష్టం జరిగిందని వాళ్ళు భావిస్తున్నారు? గతంలో ఈ ఆర్ఎంపీ వ్యవస్థ కింద అధికారిక డిగ్రీ లేకపోయినా నిర్దిష్ట అనుభవం, పరంపరాగత జ్ఞానమున్న వైద్యులను ప్రభుత్వం గుర్తించి వాళ్లకు రిజిస్ట్రేషన్ ఇచ్చేది, ప్రాథమిక చికిత్సలు అందించడానికి అనుమతించేది. దీనివల్ల ముఖ్యంగా గ్రామాల్లో అవును, ముఖ్యంగా గ్రామాల్లో, మారుమూల గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలు ప్రజలకు అందుబాటులో ఉండేవి. అయితే కొన్ని కారణాల వల్ల ఆ వ్యవస్థను రద్దు చేయడంతో ఎన్నో ఏళ్లుగా సేవ చేస్తున్న వేలాది మంది అనుభవజ్ఞులైన వైద్యులు ఒక్కసారిగా చట్టవిరుద్ధమైపోయారు. దీనివల్ల గ్రామీణ ఆరోగ్య వ్యవస్థలో ఒక పెద్ద ఖాళీ ఏర్పడింది. అందుకే ఆ తరహా వ్యవస్థను మెరుగైన నిబంధనలతో మళ్లీ తీసుకురండని కోరుతున్నారు. అర్థమైంది. దీంతో పాటు వాళ్ల మిగతా డిమాండ్లను ఒక క్రమపద్ధతిలో చూస్తే ఎలా ఉంటాయి? వారి డిమాండ్లను 5 ముఖ్యమైన స్తంభాలుగా విభజించవచ్చు. మొదటిది అధికారిక గుర్తింపు. ఎన్నో ఏళ్లుగా వైద్యం చేస్తున్న అనువంశిక వైద్యులను గుర్తించి వారికొక గుర్తింపు కార్డు, చట్టపరమైన హోదా కల్పించడం. సరే, ఇక రెండవది 2 శిక్షణ మరియు అనుసంధానం. ఇది చాలా ముఖ్యం. వారికి ప్రభుత్వ పర్యవేక్షణలో శిక్షణ ఇచ్చి చట్టపరమైన బాధ్యతలు, ప్రాథమిక ఆరోగ్య సూత్రాలపై అవగాహన కల్పించాలి. వాళ్లని ఆయుష్తో అనుసంధానించాలి. అంటే వారి జ్ఞానాన్ని ప్రధాన స్రవంతిలోకి తీసుకురావాలన్నమాట. అవును. 3 ప్రభుత్వ కేంద్రాలు. ప్రతి జిల్లా లేదా మండల కేంద్రంలో పరంపరా వైద్యశాలలను ప్రభుత్వమే ఏర్పాటు చేసి అక్కడ నిష్ణాతులైన వారికి అవకాశం కల్పించాలి. దీనివల్ల ప్రజలకు తక్కువ ఖర్చుతో నమ్మకమైన వైద్యం అందుతుంది. 4 పరిశోధన అనుకుంటా. కరెక్ట్. 4ది పరిశోధన. ఇక్కడ కేవలం వారి మందులను టెస్ట్ చేయడం గురించి మాట్లాడట్లేదు. వారి జ్ఞానాన్ని ఆధారం చేసుకుని రివర్స్ ఫార్మకాలజీ పద్ధతిలో పరిశోధనలు చేస్తే, అంటే ముందుగా ఫలితాన్నిస్తున్న మందుపై పరిశోధన చేసి దానిలోని క్రియాశీలక రసాయనాలను గుర్తించడం. దీనివల్ల కొత్త మందుల ఆవిష్కరణకు పట్టే సమయం, ఖర్చు 2 గణనీయంగా తగ్గుతాయి. ఇది దేశ ఫార్మా రంగానికే ఒక పెద్ద ఊపునిస్తుంది. ఇక 5వది 5 రక్షణ. అడవులలో మూలికల సేకరణకు వారికి స్వేచ్ఛా రక్షణ కల్పించాలి. ఎందుకంటే ఆ అడవులే వారి ఫార్మసీ. ఒక్క నిమిషం. ఈ 5వ పాయింట్ చాలా ఆసక్తికరంగా ఉంది. రక్షణ కల్పించడం అంటే ఫారెస్ట్ అధికారుల నుండి వేధింపులు లేకుండా చూడడమా, లేక ఇంకా వేరే ఏమైనా ఉందా? ఎందుకంటే అటవీ సంరక్షణ చట్టాలు కూడా కఠినంగా ఉంటాయి కదా. ఈ రెండింటి మధ్య సమతుల్యం ఎలా? ఇది చాలా కీలకమైన ప్రశ్న. రక్షణ అంటే కేవలం అధికారుల నుండి ఇబ్బందులు లేకుండా చూడటం మాత్రమే కాదు. పరంపరా వైద్యులు తమను తాను ప్రకృతికి రక్షకులుగా భావిస్తారు. వాళ్ళు వ్యాపారం కోసం అడవిని దోచుకోరు. అవును, వాళ్ల జీవనాధారమే అది. ఏ మొక్కను ఎప్పుడు ఎలా సేకరించాలో, దాని పునరుత్పత్తికి నష్టం కలగకుండా కొమ్మనో ఆకునో ఎలా తీయాలో వారికి తరతరాలుగా వచ్చిన జ్ఞానం చెబుతుంది. ఒక మొక్కను తీస్తే దాని స్థానంలో 10 మొక్కలు నాటాలనే స్పృహ వారికుంటుంది. ఓ, అటవీ సంరక్షణ చట్టాలు అవసరమే, కానీ ఆ చట్టాలను అడవిని నాశనం చేసే స్మగ్లర్లకు, అడవిని కాపాడే ఈ వైద్యులకు ఇద్దరికీ ఒకేలా వర్తింపజేయడం అన్యాయం అని వారి వాదన. అందుకే ప్రభుత్వమే వారిని గుర్తించి ప్రత్యేక పాసులిచ్చి అడవితో వారికున్న ఈ సహజ సంబంధాన్ని కాపాడాలి. అంటే వీరిని ప్రోత్సహించడం అంటే పరోక్షంగా పర్యావరణాన్ని, జీవ వైవిధ్యాన్ని రక్షించడమే అన్నమాట. చాలా లోతైన విషయం ఇది. అయితే ఈ విషయంలో ప్రపంచ దేశాల వైఖరి ఎలా ఉంది? ఆ నివేదికలో ఒక కీలకమైన ప్రశ్న ఉంది. ప్రపంచం గుర్తించింది మనం ఎప్పుడు అని. అవును, ఇక్కడే మనకు అసలు సిగ్గుచేటైన విషయం కనిపిస్తుంది. ఆయుర్వేదానికి పుట్టినిలైన మనం మన వైద్యులను చులకనగా చూస్తుంటే ఇతర దేశాలు వారి సాంప్రదాయ వైద్యానికి పెద్దపీట వేస్తున్నాయి. కొన్ని ఉదాహరణలు చూస్తే మన కళ్ళు తెరుచుకుంటాయి. తప్పకుండా. వినడానికి ఆసక్తిగా ఉంది. ముందుగా చైనాను తీసుకుందాం.
వారి సాంప్రదాయ చైనీస్ మెడిసిన్ అంటే టీసీఎం. దానికోసం ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖనే ఏర్పాటు చేశారు. పురాతన పద్ధతులకు ఆధునిక శాస్త్రీయ పరిశోధనలను జోడించి 180కి పైగా దేశాలకు తమ వైద్యాన్ని విస్తరించారు. అద్భుతం. అంటే ప్రభుత్వ పూర్తి మద్దతుతో ఒక దేశీయ వైద్యాన్ని గ్లోబల్ బ్రాండ్గా మార్చారు. అదే మరి. అది వారికి ఒక పెద్ద ఆర్థిక వనరుగా, ఒక సాంస్కృతిక దౌత్య సాధనంగా మారింది. మరి ఇతర దేశాల పరిస్థితి ఏంటి? దక్షిణ కొరియా. వారి కొరియన్ ఓరియంటల్ మెడిసిన్ కోసం ప్రత్యేక కౌన్సిల్ ఉంది. ప్రభుత్వం పరిశోధనల కోసం భారీగా నిధులు కేటాయిస్తోంది. అక్కడి పరంపరా వైద్యులకు ఆధునిక వైద్యులతో సమానమైన హోదా, గౌరవం, వేతనాలు ఉన్నాయి. వావ్! ఇక జపాన్లో అయితే పరిస్థితి ఇంకా అద్భుతంగా ఉంటుంది. వారు తమ కంపో వైద్యాన్ని ఆధునిక వైద్యంతో పూర్తిగా అనుసంధానించారు. ఒక్క నిమిషం. అనుసంధానించడం అంటే అక్కడ అల్లోపతి, సంప్రదాయ వైద్యం కలిసి పని చేస్తాయా? కలిసి పనిచేయడమే కాదు, అవి ఒకటే వ్యవస్థలో భాగంగా ఉంటాయి. దాదాపు 80% అల్లోపతి వైద్యులు తమ రోగులకు కంపో మందులను కూడా సిఫార్సు చేస్తారు. నమ్మశక్యంగా లేదు. అంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళితే యాంటీబయోటిక్తో పాటు ఒక కంపో ఔషధాన్ని కూడా ప్రిస్క్రిప్షన్లో రాస్తారన్నమాట. ఖచ్చితంగా. అంతకంటే ముఖ్యమైన విషయం, వారి జాతీయ ఆరోగ్య బీమా ఈ కంపో చికిత్సలకు కూడా వర్తిస్తుంది. ఓ మై గాడ్! అంటే అక్కడ సంప్రదాయ, ఆధునిక వైద్యాలు శత్రువుల్లా కాకుండా మిత్రుల్లా ఉన్నాయన్నమాట. అవును, ఒకే రోగి శ్రేయస్సు కోసం పనిచేసే మిత్రుల్లా. ఈ జాబితా ఇంకా ఉంది. ఆఫ్రికా దేశాలైన దక్షిణాఫ్రికా, ఘనా వంటివి కూడా తమ ట్రెడిషనల్ హీలర్లను చట్టపరంగా గుర్తించి WHOతో కలిసి పరిశోధనలు చేస్తున్నాయి. ఒక నిట్టూర్పుతో ఈ ఉదాహరణలన్నీ వింటుంటే చైనా, జపాన్, చివరికి ఆఫ్రికా కూడా వాళ్ల సంపదను వాళ్లు కాపాడుకోవడమే కాదు, దానికి ఆధునికతను జోడించి గ్లోబల్ బ్రాండుగా మారుస్తున్నారు. మనం మాత్రం మన పునాదులనే పెకిలించుకుంటున్నట్టు అనిపిస్తోంది. నిజంగా ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన విషయం. దీని ఒక పెద్ద చిత్రంలో భాగంగా చూస్తే ఈ సమస్యలో మనం ఇప్పటివరకు చర్చించని మరో ముఖ్యమైన, ప్రమాదకరమైన కోణం ఉంది. అది బయోపైరసీ ప్రమాదం. బయోపైరసీ అంటే మన జీవ సంపదను, జ్ఞానాన్ని దొంగిలించడమే కదా? పసుపు, వేప విషయంలో గతంలో మనం ఎదుర్కొన్న పేటెంట్ సమస్యల లాంటిదా? సరిగ్గా అదే. మీరు సరిగ్గా పట్టుకున్నారు. పరంపర వైద్యుల వద్ద తరతరాలుగా వస్తున్న ఈ జ్ఞానాన్ని మనం గ్రంథస్థం చేసి చట్టపరంగా రక్షించుకోపోతే విదేశీ సంస్థలు, బహుళజాతి ఫార్మా కంపెనీలు మన వైద్యుల దగ్గరి నుండి సమాచారాన్ని సేకరించి మన మూలికలపై, మన వైద్య విధానాలపై పేటెంట్లు పొందే ప్రమాదముంది. అప్పుడు మన వైద్య విధానాలను వాడుకోవాలంటే మనమే వాళ్లకు రాయల్టీ చెల్లించాల్సి వస్తుందేమో. అదే దౌర్భాగ్యం. మన జ్ఞానం మన కళ్ల ముందే మనది కాకుండా పోతుంది. ఇది చాలా తీవ్రమైన హెచ్చరిక. దీంతో పాటు నేను మరొక కోణాన్ని కూడా ఆలోచిస్తున్నాను. అదే ఆర్థిక కోణం. నిస్సందేహంగా పరంపర వైద్యం సామాన్యుడికి అందుబాటులో ఉండే తక్కువ ఖర్చుతో కూడిన వైద్యం. గ్రామాల్లో, మారుమూల ప్రాంతాల్లో ఇప్పటికీ ఎంతో మందికి కార్పొరేట్ ఆసుపత్రులు అందుబాటులో ఉండవు, ఆర్థికంగా భరించలేరు. అలాంటి వారికి ఈ పరంపర వైద్యులే ఆధారం. వీరిని ప్రోత్సహించి వ్యవస్థీకరిస్తే దేశ ఆరోగ్య వ్యవస్థపై భారం తగ్గుతుంది, గణనీయంగా తగ్గుతుంది. ప్రజలకు తక్కువ ఖర్చులో నాణ్యమైన, నమ్మకమైన వైద్యం అందుతుంది. ఇది దేశ ఆరోగ్య వ్యవస్థకు అదనపు బలం అవుతుంది. అయితే ఈ మొత్తం చర్చను క్రోడీకరించి చూస్తే మనం మాట్లాడుతున్నది కేవలం కొంతమంది వైద్యుల ఉపాధి గురించో, ఒక పాత వైద్య విధానం గురించో కాదు కదా? అస్సలు కాదు. మనం మాట్లాడుతున్నది మన జాతీయ వారసత్వాన్ని, మన జీవ వైవిధ్యాన్ని, మన మేధో సంపత్తి హక్కులను కాపాడుకోవడానికి సంబంధించిన అత్యంత కీలకమైన అంశం గురించి. ఈ జ్ఞానమున్న తరం కనుమరుగైతే అంతే. వాళ్ళు అంతరించిపోతే మనం తిరిగి సృష్టించలేని ఒక అమూల్యమైన సంపదను శాశ్వతంగా కోల్పోతాం. హిమాలయాల్లోని ఒక అరుదైన మొక్క గురించి తెలిసిన చివరి వ్యక్తి చనిపోతే ఆ జ్ఞానం కూడా అతనితో పాటే సమాధి అయిపోతుంది. నిజం. శ్రీ సింహాచలం లక్ష్మణస్వామి మరియు అతని సంఘం చేస్తున్న ఈ పోరాటం వారి వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదని, అది దేశం కోసమని వారి నివేదిక స్పష్టం చేస్తోంది. వారి నినాదం ఇది మా కోసం కాదు, దేశం కోసం అనేది ఈ మొత్తం చర్చ యొక్క సారాంశం. వారి ఆవేదనలో, డిమాండ్లలో ఉన్న నిజాయితీ, దేశభక్తి అదే. మన సంపదను మనమే కాపాడుకోవాలనే తపన అదే. చివరగా ఈ చర్చ వింటున్న వారిని ఆలోచింపజేసే ఒక ప్రశ్నతో ముగిద్దాం. తప్పకుండా. మన చుట్టూ ఉన్న మొక్కలలో,
మన అడవులలో దాగి ఉన్న అద్భుతమైన వైద్య విజ్ఞానాన్ని తమ అనుభవంలో భద్రపరిచిన ఈ పరంపరా వైద్యులు అంతరించిపోతే మనం కేవలం ఒక వైద్య విధానాన్ని మాత్రమే కోల్పోతామా, లేక ప్రకృతితో మనకున్న వేలేళ్ల సంబంధాన్ని, మన ఆరోగ్య భవిష్యత్తును నిర్ణయించుకునే అధికారాన్ని కూడా కోల్పోతామా?